హాయ్! ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఈరోజు మేమైతే శ్రీరామనవమి స్పెషల్‌గా మా ఊర్లో ఉన్న రామలగుట్టకైతే వచ్చాము ఆటోలో. ఇక్కడైతే భక్తులు చాలానే మంది వచ్చారు. ఇక్కడైతే మేము టెంకాయ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం. చూడండి, భక్తులైతే చాలా బాగా వచ్చారు. ఇక్కడ అందరూ మాల వేసుకున్నారు. మా ఊర్లో అయితే చాలా ఫేమస్, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ రాముల జాతర. అలాగే ఇలా శ్రీరామనవమి రోజు కూడా కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. మేము వచ్చేసరికి ఇక్కడ కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ జాతర కూడా చాలా బాగా చేస్తారు. చూడండి, ఇక్కడైతే చాలామంది భోజనాలు కూడా చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ పిల్లలకైతే ఎన్నో ఆట వస్తువులు, ఎన్నో షాప్స్ ఉన్నాయి. మేమైతే ఇలా గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ తినడానికి జిలేబీలు, ఐస్ క్రీమ్స్, అలాగే కారా బూందీ ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి. లేడీస్కి అయితే బ్యాంగిల్స్, మొత్తం జాతర మొత్తం చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా గుళ్ళోకి వెళ్ళకముందే అది కొని ఇది కొని అని చాలా అల్లరి చేస్తున్నారు. ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది. మేమైతే ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడికి వద్దామని చూస్తున్నాము. ఇక్కడైతే చాలా ఎండగా ఉంది. ఆ రోజు అసలు ఎంత ఎండగా ఉందో, పిల్లలు తీసుకొని వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడైతే. కానీ తప్పదు కదా, వెళ్ళాలి. మాకైతే ఇక్కడ చాలా ఫేమస్, చాలా దగ్గరున్న ఊర్లందరూ జనాలు చాలామంది ఇక్కడికి వస్తారు, భక్తులు. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మాఘమాస జాతర అని కూడా చాలా బాగా జరుగుతుంది. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇక్కడైతే మాల వేసుకున్న స్వాములందరూ భోజనాలు కూడా చేస్తున్నారు. మేమైతే గుట్టపైకి వెళ్దామని మెట్లయితే ఎక్కుతున్నాము. కానీ చాలా ఎండగా ఉంది. పిల్లల్ని పట్టుకొని అసలు ఎక్కడానికి వీలవుతుందో లేదో అనుకున్నాం. కానీ అంతా దేవుని దయ, వెళ్ళాము. పైనకైతే ఎక్కుతున్నాం. ఇక్కడైతే మేమైతే కాళ్ళు అయితే కడుక్కొని పైనకైతే ఎక్కుతున్నాము. చూడండి, ఇలా పైనకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. రాముల వారు అయితే పైన కొండపైన వెలిసారు. ఇక్కడ మెట్లు అయితే స్టెప్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది ఎక్కేసరికి అసలు చాలా కాళ్ళు నొప్పులు వస్తాయి. కానీ పైనకి ఎక్కాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ దేవుని దర్శనం అయ్యాక. మా ఊర్లో అయితే ఇది చాలా స్పెషల్ అండి. మా పిల్లలు అయితే ఆయాసపడుతున్నారు. నేను చిన్న పాపను ఎత్తుకొని ఎక్కుతున్నాను. మధ్యలో చాలా చోట్ల ఆగి మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాను. కానీ మేము కొంచెం లేట్ రావడం వల్ల రష్ ఎక్కువ లేదు. ఎందుకంటే అందరు కళ్యాణం దగ్గర ఉన్నారు. లేదంటే ఇంకొంచెం ముందే వస్తే పిల్లల్ని పట్టుకొని పైనకి ఎక్కడం అసలు వీలు కాకపోయేది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు మెట్ల పైన కూర్చొని. చాలా బాగా వచ్చాయి వీడియోస్ అయితే. మేము కూడా తీసుకున్నాం వీడియోస్. చూడండి, పైనుండి వ్యూ ఎంత బాగుందో మా ఊరు. మా ఊర్లో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. చూడండి, మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ లోపలైతే అసలు గాలే ఆడలు, ఉక్కపోతుగా ఉంటుంది. కానీ దేవుని దర్శనం అయ్యాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. కంటి నిండా దేవుని దర్శనం చేసుకొని మనసు నిండా మంచి కోరికలు కోరుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ నుండి చూడండి, మా ఊరు చాలా బాగుంది కదా వ్యూ. అన్ని పంట పొలాలు. ఇక్కడ ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. కానీ పంట పొలాలు అయితే ఎంత చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ మేమైతే దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా పిల్లలు, మమ్మీ ఒక ఫోటో తీసుకుందాం, వీడియో తీసుకుందాం అంటే ఇక్కడ కూర్చొని, ఎందుకంటే అలుపు వచ్చేసింది, అందుకే ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటాం. ఇక్కడైతే ప్రసాదం కూడా పెడుతున్నారు. అబ్బా, కిందికి వచ్చాక అబ్బా అయిపోయింది అన్నంత హ్యాపీగా ఉంది. చూడండి, ఇక్కడైతే స్వాములు అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా, భోజనం అయితే చేస్తున్నారు అందరూ. పాపమ్మ చిన్న పాప ఫేస్ అయితే వాడిపోయింది ఎండకి. ఇక్కడ కింద ఆంజనేయ స్వాముల వారు కూడా ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి బయటకైతే వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.
మా పాప చూడండి, నేనే ముందు వెళ్తానని ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్ కొని, మమ్మీ ఐస్ క్రీమ్ కొనిమంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాము. నేను ఇక్కడ దేవుని దగ్గర నుండి వీడియో తీస్తామని వెళ్తే అసలు రష్లో నాకు తీయడానికి కూడా వీలు కాలేదు, ఎంతమంది ఉన్నారు. ఇక్కడైతే దేవునికి కళ్యాణం అయిపోయాక ఒడిబియ్యం పోస్తున్నారు. అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఆల్రెడీ ఇక్కడ అన్నదానం అక్కడ భోజనాలు చేసేసి తర్వాత ఐస్ క్రీమ్ కొనిచ్చాను పిల్లలకి. మా పాప అయితే ముక్కులోకి వెళ్తుందన్న వినట్లేదు, తీసుకుంటే ఏడుస్తుంది. అలా కాదమ్మా ఇలా తినాలని చెప్తే అసలు వినట్లేదు. అది తీసుకుంటే చాలా అసలు ఎంత ఏడుస్తుందో చూడండి ఎలా తింటుందో. ఐస్ క్రీమ్ అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం. చూడండి ఎంత క్యూట్గా తింటుందో ఐస్ క్రీమ్ని. మా పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అంతే కదా, ఎవరి పిల్లలకైనా అసలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అసలు ఆ బండి కనబడ్డదంటే అసలు ఎవరు అస్సలు ఊరుకోరు, కొనిచ్చేదాకా పట్టుపడుతూనే ఉంటారు. చూడండి నోటితో తింటుందో ముక్కుతో తింటుందో అసలు అర్థం కాదు, ఎట్లా తింటుందో. అలా వద్దమ్మా అంటే ఏడుస్తుంది. ఇక్కడైతే కళ్యాణం అయిపోయాక మళ్ళీ దేవుని విగ్రహాలను అయితే లోపలికి తీసుకెళ్తున్నారు. టెంపుల్ పైనకి గుట్టపైకి తీసుకెళ్తారు. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. భక్తులు అయితే చాలామంది వచ్చారు. అసలు ఎంత బాగా జరిగిందో. జై శ్రీరామ్. ఇక్కడైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ జిలేబీ బాగుంది ఫ్రెష్గా అని జిలేబీ, అలాగే పకోడీ, అలాగే బూందీ అయితే తీసుకొని వెళ్తున్నాము. అలాగే పిల్లలు కొన్ని వస్తువులు కావాలన్నాను, టాయ్స్, వాళ్ళకి నచ్చినవి అయితే కొనిచ్చాను. అలాగే కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవానీ అరుణ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.